విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో నిబిడీకృతమైన మేధస్సుకు పదును పెడతాయని, పోటీతత్వంతో ఇటువంటి సైన్స్ ఫేర్లలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రజాప్రతినిధులు ఆసక్తిగా తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సౌత్ ఇండియా సైన్స్ ఫెస్ట్ 87 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ప్రశాంతి విద్యార్థులచే రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. ఫిజిక్స్, రసాయన శాస్త్రం, గణితం, ఎర్త్, స్పేస్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, బయోసైన్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. గోరంట్ల మాట్లాడుతూ మీ విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను దేశ జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా కృషి చేయాలన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఇటువంటి సైన్స్ ప్రదర్శనలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయన్నారు. డిఈఓ కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాషిణి, ఏఎంఓ గౌరీశంకర్రావు, సీఎంఓ కె శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, డీసీఈబీ సెక్రటరీ దేవ అనిత, శ్రీ సత్యసాయి గురుకులం కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురయ్య తదితరులు పాల్గొన్నారు.